తెలంగాణ రాజకీయాల్లో సంచలనం నెలకొంది. బీఆర్ఎస్ నుంచి కవిత బయటకు రాబోతున్నారా? ప్రస్తుతం ఈ ప్రశ్నే అందరిలో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. మరి ముఖ్యంగా కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు కవిత. కేసీఆర్ కు 6 పేజీల లేఖను రాశారు కవిత. ఆ లేఖలోని కొన్ని కీలక అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఆ లేఖలో 6 పేజీల లేఖలో కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించాలని అర్థం చేసుకోవచ్చు. ఎటువంటి వివరాలను దాంట్లో చెప్పుకొచ్చారనేది. ఎందుకంటే కార్యకర్తలను, లీడర్ను కేసీఆర్ పట్టించుకోవడం లేదు అంటూ కవిత ఆ లేఖలో ప్రస్తావించడం ప్రస్తుతం సంచలనంగా మారింది. బీజేపీపై కేసీఆర్ బలంగా మాట్లాడితే బాగుండేది అంటూ కవిత చెప్పుకొచ్చారు. తాను బీజేపీ వల్ల చాలా ఇబ్బంది పడ్డానంటూ కవిత చెప్పుకొచ్చారు. ఆ లేఖలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం పెద్ద మైనస్ అంటున్నారు కవిత. బీసీలకు 42% రిజర్వేషన్ అంశాలను ప్రస్తావించకపోవడం, అవును, బీసీలకు 42% రిజర్వేషన్ అంశాలను ప్రస్తావించకపోవడం, అలాగే ఎస్సీ వర్గీకరణపై మాట్లాడకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు కవిత. దాంతోపాటు మరికొన్ని అంశాలను ఆ లెటర్లో పొందుపరచడం జరిగింది కవిత. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం నమోదైంది. మరి ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం తెలంగాణకు సంబంధించి, మరి ముఖ్యంగా కేసీఆర్, మరి ముఖ్యంగా బీఆర్ఎస్కి సంబంధించి సభ నిర్వహించిన తర్వాత దాంట్లో కేసీఆర్ మాట్లాడారు. కేసీఆర్ మాట్లాడుతూ కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోని ఇప్పుడు కేసీఆర్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు సంధించారు కవిత. కేసీఆర్కు ఏకంగా 6 పేజీల లేఖ రాశారు కవిత. మరి ముఖ్యంగా ఆ లేఖను ప్రారంభిస్తున్న సందర్భంలో ఏమన్నారంటే కనుక, క్యాడర్ మోరల్ ఈజ్ హై అంటూ మొట్టమొదటి అంశాన్ని ప్రస్తావించారు. ఆ తర్వాత మీ స్పీచ్ మొత్తం క్యాడర్ వింది. ఆ తర్వాత మొత్తం ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ఎండ్, అంటే మొత్తం అంతా వాళ్ళు చాలా అటెంటివ్గా అక్కడ స్పీచ్ మొత్తం విన్నారంటూ కూడా చెప్పుకొచ్చారు. దాంతోపాటు ఆ లేఖలు ఇంకా ఏం ప్రస్తావించారంటే కనుక, ఆపరేషన్ కగార్ గురించి మీరు మాట్లాడడం అక్కడ క్యాడర్లో చాలామందికి బాగా నచ్చింది. అదిగో మీరు చూడొచ్చు, కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చినవి మీతో షేర్ చేస్తున్నాను అంటూ కూడా మీరు చూడొచ్చు. పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటూ ఆ లేఖను మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు సంచలనం నమోదైందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇటు కేసీఆర్కు కవిత లేఖ రాశారు. కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం లేఖ రాశారు తన తండ్రి కేసీఆర్కు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఎమ్మెల్సీ కవిత లేఖ ప్రస్తుతం సంచలనంగా మారింది. పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటూ, క్యాడర్స్ మోరల్ ఈజ్ హై, క్యాడర్ స్టేడ్ అంటిల్ ద ఎండ్ అండ్ లిసన్ టు యువర్ స్పీచ్ విత్ అటెన్షన్. అది కాస్త నేను తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను. మరి ముఖ్యంగా క్యాడర్ మోరల్ అనేది చాలా హైలో ఉంది. దాంతోపాటు క్యాడర్ మీ స్పీచ్ మొత్తం మరి ముఖ్యంగా చివరి వరకు వింది. క్యాడర్ స్టేడ్ అంటిల్ ద ఎండ్, మీ స్పీచ్ అయ్యేంత వరకు ఉంది. అలాగే లిసన్ టు యువర్ స్పీచ్ విత్ అటెన్షన్, మీ స్పీచ్ని పూర్తిగా అటెంటివ్గా, అంటే చాలా కీన్గా వాళ్ళు అబ్జర్వ్ చేశారు, విన్నారు. వాళ్ళ అటెన్షన్ అంతా మీ స్పీచ్ మీద పెట్టారు. ఆ రోజు మీరు చూడొచ్చు, కేసీఆర్ మాట్లాడుతున్న సందర్భంలో కూడా వాళ్ళు ఒక్కసారిగా సాధారణంగా హిందీలో ఏమంటారంటే షోర్ బచాయించారంటారు. అంటే చాలా గోల పెట్టారు, ఈరలు వేశారు, కేసీఆర్ని ఆకాశాన్ని ఎత్తేసేంత పని చేశారు. ఆ రోజు కేసీఆర్ కూడా మాట్లాడుతున్న సందర్భంలో ఆగండ్రా బాబు అంటూ మొత్తుకున్నంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆ అంశానికి సంబంధించి కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. దాంతోపాటు మీరు ఆపరేషన్ కగార్ మీద మాట్లాడడం చాలా మందికి నచ్చింది అంటూ ఆపరేషన్ కగార్ అంశానికి సంబంధించి ఆ రోజు ఆయన స్పీచ్లో మాట్లాడారు. ఆపరేషన్ కగార్ని వెంటనే నిలిపివేయాలంటూ కేంద్రానికి సంబంధించి ఆయన చెప్పుకొచ్చారు. కేంద్రం వెంటనే దీని మీద ఆలోచించి ఆపరేషన్ కగార్ని నిలిపేయాలంటూ కూడా ఆయన చెప్పుకురావడం, ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు ఎమ్మెల్సీ కవిత. అలాగే కాంగ్రెస్ ఫెయిల్ అంటూ మీరు చెప్పినారు, అది చాలా బాగుందని అనుకుంటున్నారంటూ చెప్పుకొచ్చారు. దాంతోపాటు పహల్గామ్ అమరులకు మౌనం బాగుంది అంటూ ఇలా అనేక అంశాలను ప్రస్తావించారు ఎమ్మెల్సీ కవిత. ఒక్కసారి ఆ ఫ్రమ్ ద బిగినింగ్ ఆ ఫస్ట్ 2 లెటర్స్ చూడండి. డాడీ, కంగ్రాచులేషన్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ ద మీటింగ్. డాడీ, మరి ముఖ్యంగా మీటింగ్ సక్సెస్ అయినందుకు కంగ్రాచులేషన్స్ అంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చినవి మీతో షేర్ చేస్తున్నాను అంటూ కూడా చెప్పడం. ఒకవేళ ఎందుకు ఇక్కడ అనేక అంశాలని ప్రోస్ అండ్ కాన్స్ అంటూ ఉంటారు ఇంగ్లీష్లో, సాధారణంగా తెలుగులో సాధ్యాల గురించి మాట్లాడుకుందాం. ఎందుకు కవిత ఈ సందర్భంలో లేఖను రిలీజ్ చేశారు? తన తండ్రితో మాట్లాడే సందర్భంలో తండ్రితో అంత చనువు ఉంటుంది, పార్టీ అధ్యక్షుడిగా, మరి ముఖ్యంగా బాధ్యత కూడా పార్టీలో ఉన్న వ్యక్తిగా ఆమె కూడా ఉంటుంది. వెళ్ళి మాట్లాడచ్చు. పార్టీలో జరిగిన అంశానికి సంబంధించి ఇన్ని ఉంటాయి. కానీ ఈ అన్ టైమింగ్ అనే మాట ఇక్కడ వినిపిస్తోంది. అసలు ఏం జరుగుతోంది? ఇటు కవిత
బీఆర్ఎస్ నుంచి బయటకు రాబోతున్నారా? ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ లేఖ సారాంశం ఏంటి, ఈ లేఖలో ఇంకా ఎటువంటి అంశాలను ప్రస్తావించడం జరిగింది, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, బిగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి, బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కవిత బయటకు రాబోతున్నారా? ఈ లేఖ బట్టి అలాగే అనుకోవాలా? అంటే యాక్చువల్ గా 2023 అరెస్ట్ అయినటువంటి కవిత అంశం ఒకసారి డీటెయిల్స్ లోకి వెళ్తే, కవిత అరెస్ట్ తోటే లిక్కర్ స్కామ్ వల్లనే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారాన్ని కోల్పోయింది అనేటువంటిది ఒక సూత్రప్రాయంగా కవిత అంగీకరించినట్టుగా తెలుస్తా ఉంది. దాని తర్వాత ఆమె మళ్ళీ కాస్త గ్యాప్ తీసుకొని కొంత రెస్ట్ తీసుకున్న తర్వాత, కుదుటపడిన తర్వాత ఆరోగ్యం ఇమీడియట్ గా యాక్టివ్ అయ్యారు. అసలు ఎంత యాక్టివ్ అయ్యారంటే, ఇటు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ కంటే చాలా ప్రోయాక్టివ్ అయిపోయారు. యాక్టివ్ అయిపోయి ఆమె పార్టీ కోసమే పని చేస్తాను, పార్టీ క్యాడర్ ను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాను, పార్టీ గ్రాఫ్ పెరగడానికి ప్రయత్నం చేస్తానంటూ దాదాపు సబ్జెక్టు కరెక్షన్ 48 నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు పర్యటించారు. చాలా షార్ట్ స్పాన్ లో ప్రతిరోజు ఉదయం ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ కూతురు షెడ్యూల్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైతే రాత్రి 10 గంటలకు ముగిసేలాగా షెడ్యూల్ ముగించుకొని ఆమె పార్టీ కోసం ప్రయత్నం చేశానని చెప్పుకున్నారు. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో పార్టీ సిల్వర్ జూబీ సెలబ్రేషన్ 25 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వరంగల్లో భారీ బహిరంగ సభ, ఆ సభ వేదికగా జరిగినటువంటి పరిణామాలను ఆమె ప్రస్తావిస్తూ లేఖ రాశారు. చాలా స్పష్టంగా మౌనం గురించి మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిలో అసూలు బాసిన వారికి మౌనం వహించినందుకు చాలా సంతోషంగా ఉంది, మీరు వారిని గౌరవించినందుకు, పార్టీ లైన్ ఆ రకంగా తీసుకున్నందుకు హ్యాపీగా ఉంది. కానీ కగార్, ఆపరేషన్ కగార్ గురించి ప్రస్తావించారు. అది బాగానే ఉంది, చాలా మంది అప్రిషియేట్ చేశారు. కానీ 2001వ సంవత్సరం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఉన్నటువంటి సీనియర్లకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం అనేటువంటిది తీవ్ర అసంతృప్తికి గురి చేస్తుంది. ముఖ్యంగా మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి పార్టీలో ఉద్యమ పార్టీగా ఇప్పటి వరకు కొనసాగి మనతో పాటు 25 సంవత్సరాలు ఉన్నటువంటి వారికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనే అభిప్రాయం క్షేత్రస్థాయిలో ఉంది. అది మీ దృష్టికి తీసుకొస్తున్నాను అంటూ ఆమె ఈ లేఖలో పేర్కొన్నారు చాలా స్పష్టంగా. అయితే ఈ లేఖ ఇప్పుడు రాసింది కాదు సచిన్, మొత్తం 20 రోజులు అవుతా ఉంది లేఖ రాసి. కాకపోతే లేఖ ఇప్పుడు బయటపడింది, అది కూడా చాలా వ్యూహాత్మకంగా. లేఖ ఆమె అమెరికాకు వెళ్ళిన తర్వాత రేపు 7:30 సాయంత్రం, రేపు 7:30 సాయంత్రం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి రీచ్ కానున్నారు. కొడుకు కాన్వకేషన్ కి సంబంధించినటువంటి కార్యక్రమానికి ఆమె వెళ్లారు. రేపు సాయంత్రం హైదరాబాద్ కు రీచ్ అవుతా ఉన్నారు. స్పెషల్ పర్మిషన్ మీద ఆమె వెళ్ళారు. లిక్కర్ స్కామ్ లో ఆమె నిందితురాలుగా ఉన్నారు కాబట్టి రేపు సాయంత్రం రీచ్ అవుతారు. మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇంతటితోనే కాదు, చాలా స్పష్టమైనటువంటి అంశాలు చాలా చెప్పలేకపోయారు. కేసీఆర్ స్పీచ్ లో భాగంగా బీజేపీతో పొత్తు ఫ్యూచర్ లో ఉండదు అనేటువంటి చెప్పలేకపోయారు. ఎన్నికల్లో లెటర్ కంటిన్యూటీకి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. లెటర్ కంటిన్యూటీకి సంబంధించి కొన్ని కీలక అంశాలను ఇంకా ప్రస్తావించడం జరిగింది. మరి ముఖ్యంగా పర్సనల్ గా మీరు రేవంత్ రెడ్డిని తీసి తిట్టకపోవడం చాలా మందికి నచ్చిన అంశం. ఆయన మిమ్మల్ని రోజు క్రిటిసైజ్ చేస్తున్నా కూడా మీరు హుందాగా ఉన్నారంటూ ఫీడ్బ్యాక్ వచ్చిందంటూ చెప్పుకొచ్చారు కవిత. అలాగే తెలంగాణ అంటే బీఆర్ఎస్, తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు బలంగా చెప్తారని చాలా మంది అనుకున్నారు. అలాగే తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం, తెలంగాణ గీతం విషయంలో మీరు మెన్షన్ చేస్తారని ఎదురు చూశారు. దీంతో పాటు ఓవరాల్గా ఇంకొంచెం పంచ్ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ క్యాడర్ అండ్ లీడర్ సాటిస్ఫైడ్ విత్ ద మీటింగ్ అని చెబుతూనే కంటిన్యూటీలో ఇక్కడ వరకు ఒకటి చూసాం. దీంతో పాటు మరికొన్ని అంశాలను ప్రస్తావించారు. డాడీ పోలీస్ వార్నింగ్ వెల్ రిసీవ్డ్ అంటూ కూడా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.